ఇంట్లో సింపుల్‌గా చిన్న సమోసాని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి ఈ సమోసాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనమైతే చూసేద్దాం. ఇక ఈ రైనీ సీజన్‌లో ఈ సమోసా సూపర్ అనే చెప్పాలి. ఒక కప్పు మైదా, ఈ మైదాలో ఒక చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేసుకొని ముందు లైట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మనకి ఇలా ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులో పావు కప్పు వరకు వాటర్ పడుతుంది. వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా స్మూత్గా అవ్వాలి. సో ఇప్పుడు దీనిపైన మనం ఒక క్లాత్ కప్పుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ఆల్రెడీ ఉడికించుకున్న పొటాటోని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తురిమిన మిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, హాఫ్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని వీటిని లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ వరకు ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో హాఫ్ స్పూన్ జీరా పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న చపాతీ ముద్ద ఉంది కదా, దాన్ని ఒకసారి తీసుకొని బాగా ఒత్తుకొని ఇలా రోల్ చేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు దీన్ని చపాతీ కర్రతోటి ఒత్తుకొని ఇలా రెండుగా డివైడ్ చేసుకోవాలి. ఇందులో ఒక పీస్ తీసుకొని ఇప్పుడు మనం సమోసాని చుట్టుకుందాం. చూసారు కదండి, వాటర్ సహాయంతో దీన్ని ఇట్లా చుట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదండి, దాన్ని పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటూ సమోసాని మనం ఈ షేప్లో చేసుకోవాలి. చూసారు కదండి చిన్నగా ఎంత అందంగా ఉందో. ఇలానే అన్నిటినీ చేసుకోవాలి. సో మనకైతే ఇప్పుడు సమోసాలు రెడీ అయిపోయాయి కదండి, వీటిని మనం ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత ఇలా ఉంటాయండి, ఒకదానికి ఒకటి అతుక్కోకుండా. ఇప్పుడు మనం వీటిని కావాలి అంటే ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఇవి 1 మంత్ వరకు మనకి పనికొస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తినేయాలి అనిపించేటట్టు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ రైనీ సీజన్లో ఇది చాలా మంచి స్నాక్ అనే చెప్పాలి.
అంతేనండి, సింపుల్గా మనకైతే చిన్న సమోసా రెడీ అయిపోయింది. ఈ రైనీ సీజన్లో మంచి చాయ్తో ఈ సమోసా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.